ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే గులాబ్ జాములు చేశానండి. టేస్ట్ చూద్దామా ముందు. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. గులాబ్ జాములు చూస్తుంటే మీకు నోరు ఊరుతుందా? అయితే వీడియో చూడగానే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మా వీడియో ఇంకో నలుగురికి చూపిస్తుంది. ఇప్పుడు నేను గులాబ్ జాములు ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను, చూసేయండి. మా అమ్మ గులాబ్ జామ్ ఎలా చేస్తుందో చూడండి. ఇదైతే గులాబ్ జామ్ మనకు ఉంటుంది కదా, ఎంటీఆర్ వాళ్ళ తీసుకున్నాము 180 గ్రామ్స్ అనమాట. సో ఫస్ట్ అయితే దీంట్లో ఉన్నది మొత్తం వేసేసుకున్నాం గిన్నెలో. నెక్స్ట్ కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి, ఒక్కసారి నీళ్ళు పోసుకోకూడదు. సో వాటర్ అనేది ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. గట్టిగా మన బలవంతా చూపించకూడదు, మృదువుగా ఇలా మునివేలతో కలుపుకోవాలి. అమ్మ గులాబ్ జామ్ బాగా చేస్తుంది. మా అమ్మ చేసినట్టు ఫాలో అయిపోండి. చూసారు కదా, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలాగా. కొంతమంది పాలు పోసుకుంటాము, మనమైతే నీళ్ళే పోసుకుంటాం. అది కూడా చపాతీ పిండి కలిపినట్టు గట్టిగా కలపకుండా స్మూత్గా హ్యాండిల్ చేయండి. ఇలా నీళ్ళు మొత్తం ఎప్పుడైనా సరే ఒకేసారి పోసుకోవద్దు, ఎందుకంటే ఇది కొంచెం జోరు అయిపోయిందంటే దాంట్లో ఇంకే పిండి వేసుకోవాలి కూడా అర్థం కాదు. కొంచెం నీళ్ళు ఎక్కువైనా కానీ నీళ్ళు తక్కువైనా పర్లా, ఎక్కువ కాకుండా చూసుకోండి. ఎందుకంటే తక్కువ అయితే మళ్ళీ కొంచెం చల్లుకొని కలుపుకోవచ్చు. చూసారా, మా అమ్మ ఒక చిన్న బాల్ సైజులో చేసి పడేసింది. ఇది నీళ్ళు కూడా చూపిస్తా చూడు. పిండి చూడండి ఎలా ఉందో, మృదువుగా చాలా స్మూత్గా ఉంది. నువ్వు దాన్ని గట్టిగా చేయగాక ఇంకా అలా చేయాలన్నమాట. బాగా చెయ్యి ఇలా అనేసి గుండ్రంగా తిప్పు. సో ఇలా చేసి పెట్టుకోవాలి. దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఎంతసేపు పెట్టుకుందామా? ఒక 15 నిమిషాలు చాలు. ఆపేసి తెప్పగాక కళ్ళు తిరుగుతుంది. నీళ్ళు కూడా ఎక్కువ పట్టలేదు చూడండి. జస్ట్ ఒక చిన్న టీ గ్లాస్, ఇది పెద్ద టీ గ్లాస్ కదా, చాలా చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా మనకి, ఇంత చిన్న టీ గ్లాస్ సగం నీళ్ళతో అంటే సరే, ఈ టీ గ్లాస్ లో సగం నీళ్ళు పట్టాయి అనమాట. ఇంత పక్కన పెట్టుకుందాం. కాసేపు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలా. అది కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ స్మూత్ గా హ్యాండిల్ చేసి ఇలా కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గులాబ్ జాములకి కావాల్సిన చక్కెర అయితే చూపిస్తాను. నేను అయితే అరకిలో చక్కెర తీసుకున్నాను. అరకిలో ప్యాకెట్ చెంబు నిండా వచ్చింది. మనం చక్కెర అంతా తీసుకున్నాము, నీళ్ళు కూడా అన్నీ తీసుకోవాలి. చూసారు కదండి, 1/2 కేజీ. వాళ్ళు ఏంటంటే ప్యాకెట్ మీద 900 గ్రాములు అని చెప్పారు, కానీ అంత వేసుకోకూడదు, చక్కెర బాగా ఎక్కువ అయిపోద్ది. ఇప్పుడు వాటర్ ఎన్ని వేయాలో చూపిస్తాను. వాటర్ కూడా కన్నే వేయాలి. ఇప్పుడు మనం చక్కెర ఎంత అయితే తీసుకున్నామో నీళ్ళు కూడా కన్నే తీసుకోవాలి. చూసారు కదండి, చెంబు నిండా చక్కెర అయితే వేసాను. అదే చెంబుతో నీళ్లు పోసుకుందాం. నీళ్లు పోసి చక్కెర బాగా కరిగించుకున్న తర్వాత 10 నిమిషాలు ఉడికించుకోవాలి పొయ్యి మీద. ఇప్పుడు చక్కెర పాకం పొయ్యి మీద పెట్టుకొని 10 నిమిషాలు కానీ 12 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. పెద్ద మంట పెట్టి ఉడికించుకోవాలా. ఈ లోపల మనం గులాబ్ జాములు ఉండలు చేసుకుందాం, అది పాకం ఉడికే లోపల. ఇప్పుడైతే ఇందాక కలిపెట్టిన పిండి, గులాబ్ జాముల పిండి కలిపెట్టాం కదండి. ఇప్పుడైతే మనం ఉండలు చేసుకుందాం. పిండిని ఇలా స్మూత్గా, చేతికి నూనె కూడా అవసరం లేదు, దీని పిండిలోనే ఉంటుంది ఆయిల్. చూసారా, ఇలా మృదువుగా నున్నగా చేసి పెట్టేసుకోవాలా. ఇందాక చేశాను, ఇలా చేసుకున్నా. మొత్తం చేసిన తర్వాత చూపిస్తా. ఇప్పుడు చూసారు కదండి, పాకం అయితే 12 నిమిషాలు ఉడికిపోయింది చాలు ఇంకా. ఎందుకంటే పాకం గులాబ్ జాములకి పాకం ఇలానే ఉండాలా, చిక్కబడకూడదు అసలు. 12 నిమిషాలు ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మనం 2 యాలక్కాయలు అయితే నల్లగొట్టుకున్నాము. చూసారా, యాలక్కాయలు వేసేసుకున్నాం, ఇంకా ఆపేసుకున్నాము. యాలక్కాయలు వేస్తే మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఇదైతే ఆపేసి పక్కన పెట్టేసుకున్నాం. చూసారు కదండి, గులాబ్ జాములు అయితే ఇలా నేనైతే చిన్న చిన్న ఉండలు అయితే చేశాను. పెద్దవి చేసుకున్నా తినలేమండి, ఎగుడు కొట్టుద్ది. అందుకని చిన్న చిన్నవి చేసుకున్నామంటే నూనెలో వేసిన తర్వాత బాగా పొంగుతాయి, ఇంకా పాకంలో వేసిన తర్వాత ఇంకా పెద్దగా అవుతాయి. బాగా అంటే పాకం పీల్చుకుంటాయి కాబట్టి బాగా ఉబ్బుతాయి. ఇప్పుడైతే మనం నూనెలో వేసుకుందాం వీటిని. ఇంకా ఇప్పుడు పాకం గిన్నె దించి పక్కన పెట్టేసేద్దాం. ఇలా పక్కన పెట్టుకున్నాం కదా, మూత పెట్టేసాం కదా. ఇప్పుడు బాండీ పొయ్యి మీద పెట్టుకొని సరిపడా నూనె అయితే పోసుకున్నాం కదండి. ఎక్కువ అవసరం లేదు, మనం చేసుకున్న సైజుని బట్టి మునిగే అంత నూనె పోసుకుంటే సరిపోద్ది. నూనె బాగా కాగిన తర్వాత మనం గులాబ్ జాములు వేసుకుందాం. ఇప్పుడైతే నూనె కాగిపోయిందండి. మనం ఇందాక ఉండలు చేసుకున్నాం కదా, ఒక్కొక్కటిగా వేసుకుందాం. మంట ఎప్పుడైనా సరే గులాబ్ జాములు ఉడికించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలా. ఎందుకంటే పెద్ద మంట పెట్టి వేయించారనుకో పైన మాడిపోద్ది, లోపల పచ్చిగా ఉంటాయి. ఎప్పుడో తీసుకొచ్చింది మా అమ్మాయి, నాకు ఇవాళ కుదిరింది. అసలు నూనెలో వేయగానే అసలు చూడు ఎలా ఉబ్బుతున్నాయో.
ఏంది నురగ వస్తుంది ఎందుకనిమా? ఈ నూనె గానుగ నూనె. మర్చిపోయా, గానుగ నూనె కదా, గానుగ నూనె కదా, అందుకే నురగ వస్తుంది. అవి నిదానంగా వేగితేనే లోపల బాగా ఉడుకుద్ది గులాబ్ జాము గోళీలు అనేది. మామూలుగా అయితే దీంట్లో 900 గ్రాముల చక్కెర అంట, కానీ నేనైతే అరకిలో పోసిన దానికి మా వారు కేజీ చక్కెర పోసా, అరకిలో చక్కెర పోసా. నాకు షుగర్ ఉంటే 1 కేజీ చక్కెర అంటే అది ఎంత పవర్, ఎంత ప్రభావం చూపిస్తుంది. 1 కేజీ చక్కెర నువ్వు తినగా, నువ్వు ఒట్టి జాములు తిను. అదే నేను తినకూడని మీరు చేస్తారు ఇంట్లో, తింటే షుగర్ పెరిగిద్ది. ఇవి అసలు చూడు ఎలా వచ్చినాయి, ఎంత పెద్దగా వచ్చినాయో నూనెలో దేవేసరికి. ఈ సన్నటి మంట మీద ఉడికించుకుంటే బాగా ఉడుకుతి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి వీటిని. చూసారు కదండి ఎంత గోల్డెన్ కలర్ వచ్చినాయో, బాగా బంగారు రంగు అయితే వచ్చేసినాయి. ఇలా వచ్చేదాకా వేయించుకొని ఇప్పుడైతే ఈ మొత్తం తీసుకొని నూనె అంతా వచ్చేదాకా ఇలా గంటలో పట్టేసుకొని మనం వెంటనే పాకంలో వేసేసుకోవాలండి, చల్లారకూడదు. ఈ వేడి మీదనే పాకంలో వేసామంటే పాకం బాగా పీల్చుకొని తింటుంటే మెత్తగా స్మూత్గా బాగుంటాయి. ఇప్పుడు ఇదిగో బెల్లం పాకం ఉంది కదా ఇక్కడ, దీంట్లో వేసేసుకోవాలా. దగ్గర నోరు ఊరుతుంది కదా చూస్తుంటేనే. ఇలా వేసుకున్న తర్వాత మొదలుపెడితే తర్వాత ఇంకా బాగా ఉబ్బుద్ది అనమాట. చూసారు కదండి గులాబ్ జాములు ఒకసారి తీసి వేసేసాం కదా, ఇవి కూడా అలాగే వేసుకొని తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత అయితే చూపిస్తాను. వీడియోలు తీసేదొక లెక్క అయితే, నేను చేసేదొక లెక్క అయితే తీసేదొక లెక్క. అసలు చాలా కష్టంగా ఉంది వీడియోలు తీయాలంటే. అంటే 2-3 కష్టం ఉంటుంది ఈ వీడియోలు తీసేదానికి, ఒకరి కష్టం కాదు. తీసేవాళ్ళు కూడా ఎంత మా వాళ్ళు చేయనొప్పి ఉంటుంది, కాళ్ళ నొప్పి, అంటే నిలబడి మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఇవి వేగిన తర్వాత మళ్ళీ పాకం దాంట్లో వేసేసుకుందాం. చూసారు కదండి అసలు ఇవి చూడండి ఎలా వేసిన వెంటనే అసలు ఎలా ఉబ్బినాయో గులాబ్ జాములు. ఇప్పుడు ఇవి కూడా అలాగే తీసేసుకున్నాయి చూపించు. ఎప్పుడైనా మనం తీసిన వెంటనే వేడి మీద వేసుకున్నారంటే పాకం పీల్చుకొని తింటుంటే ఆహా, గులాబ్ జాములు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. ఆహా ఏం రుచి. నిజమే, షుగర్ ఉండి నేను తినకూడదు అయితే గులాబ్ జామ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చూసారా ఇట్లా మనం వేసిన తర్వాత అలా కలబెట్టి ఒక అరగంట వదిలేయాలండి. అరగంట వదిలేసామనుకో బాగా పాకం అనేది ఆ గులాబ్ జాములు పీల్చుకొని టేస్ట్ సూపర్గా ఉంటాయి. మా అమ్మాయి అయితే మమ్మల్ని ఎగతాలు చేస్తుంది, ఎలా మా తంటాలు మేము పడుతున్నామండి. చూసారు కదండి గులాబ్ జాములు చేసే విధానం అయితే నేను ఎలా చేశాను అనేది చూపించాను కదా. గులాబ్ జాములు అరగంట తర్వాత తీస్తుంటేనే గెంటితో చిదురైపోతున్నాయండి. అంటే గులాబ్ జాములు ఆ పాకాన్ని అంత బాగా పీల్చుకొని చక్కగా అసలు తింటుంటేనే చాలా టేస్ట్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అందుకని చెప్పేసి నేనైతే టేస్ట్ చూద్దామని చెప్పేసి గిన్నెలు అయితే వేసుకున్నాను. నేను గులాబ్ జాములు ఎలా చేశానో చూపించాను కదండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్